నా ప్రియమైన దేశవాసులారా, మీ అందరికీ నా నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. స్ఫూర్తిదాయకమైన అనేక సంఘటనల్ని నవంబర్ నెల తెచ్చిపెట్టింది. కొన్నాళ్ల క్రితం, అంటే నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ హాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందే మాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్త కార్యక్రమాలు ఘనంగా ఆరంభమయ్యాయి. నవంబర్ 25వ తేదీన అయోధ్య రామాలయంలో ధర్మధ్వజాన్ని ఎగరవేశారు. అదే రోజు కురుక్షేత్రంలోని జ్యోతిసర్లో పాంచజన్య స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. మిత్రులారా, ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యాన్ని కొద్ది రోజుల క్రితం నేను హైదరాబాదులో ప్రారంభించాను. భారతదేశం విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునః పరిశీలన రంగంలో ఒక ప్రధాన అడుగు వేసింది. గత వారం ముంబైలో జరిగిన ఒక వేడుకలో ఐఎన్ఎస్ మాహేను భారత నౌకాదళంలోకి చేర్చారు. గత వారమే భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మిత్రులారా, ఇది భారతదేశ నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువశక్తికి ప్రతిబింబం. మిత్రులారా, దేశం వ్యవసాయ రంగంలో కూడా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో చారిత్రాత్మక రికార్డును సాధించింది. 357 మిలియన్ టన్నులు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు పెరిగింది. క్రీడా ప్రపంచంలో కూడా భారతదేశం తనదైన ముద్ర వేసింది. మిత్రులారా, భారతదేశం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. ఈ విజయాలు దేశానికి, దేశ ప్రజలకు చెందినవి. ప్రజలు సాధించిన ఇలాంటి విజయాల్ని, ప్రజల సామూహిక ప్రయత్నాల్ని ప్రజలకు అందించేందుకు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదిక. మిత్రులారా, మనస్సులో అంకితభావం, సామూహిక శక్తిపై, బృంద కృషిపై విశ్వాసం, పడిపోయిన తర్వాత తిరిగి లేచే సాహసం ఉంటే అత్యంత కష్టతరమైన పనుల్లో కూడా విజయం తప్పనిసరిగా లభిస్తుంది. ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థ, నావిగేషన్ సౌకర్యాలు ఇవేవీ లేని కాలాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు కూడా మన నావికులు పెద్ద ఓడల్లో ప్రయాణం చేశారు, నిర్ణీత ప్రదేశాలకు చేరుకునేవారు. ఇప్పుడు సముద్రాలు దాటడమే కాదు మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అంతరిక్షంలోని అనంతమైన ఎత్తుల్ని అధిరోహిస్తున్నాయి కూడా. అక్కడ కూడా సవాలదే. జీపీఎస్ వ్యవస్థ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేవు. కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్ళగలం? మిత్రులారా, సోషల్ మీడియాలో ఒక వీడియో కొన్నాళ్ల క్రితం నా దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ వీడియో ఇస్రో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన డ్రోన్ పోటీకి సంబంధించింది. ఈ వీడియోలో మన దేశ యువత, ముఖ్యంగా జెన్జీ, అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్లను ఎగరవేయటానికి ప్రయత్నం చేస్తున్న వీడియో అది. డ్రోన్లు ఎగురుతాయి, కొన్ని క్షణాలు సమతుల్యంగా ఉంటాయి, అకస్మాత్తుగా నేలపై పడతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ ఎగురుతున్న డ్రోన్లకు జీపీఎస్ సహకారం లేదు. అంగారక గ్రహం మీద జీపీఎస్ సాధ్యం కాదు కదా. కాబట్టి డ్రోన్లు ఎటువంటి బాహ్య సంకేతాల్ని లేదా మార్గదర్శకత్వాన్ని స్వీకరించలేవు. డ్రోన్లు, వాటి కెమెరాలు అంతర్నిర్మిత సాఫ్ట్వేర్ సహాయంతో మాత్రమే ఎగరాల్సి వచ్చింది. ఆ చిన్న డ్రోన్ అంగారక గ్రహం మీది వాతావరణాన్ని అర్థం చేసుకోవాలి, ఉపరితలాన్ని జాగ్రత్తగా గుర్తించాలి, ఎత్తు కొలవాలి, అడ్డంకుల్ని అర్థం చేసుకోవాలి, సురక్షితంగా ల్యాండ్ అవ్వాలి, అంటే సురక్షితమైన ల్యాండింగ్ మార్గాన్ని కనుగొనాలి. అందువల్ల డ్రోన్లు ఒకదాని తర్వాత ఒకటి పడిపోయేవి. మిత్రులారా, పూణే నుండి వచ్చిన ఒక యువకుల బృందం ఈ పోటీల్లో కొంతమేరకు విజయాన్ని సాధించింది. వారి డ్రోన్ కూడా చాలాసార్లు పడిపోయి కూలిపోయింది. కానీ వారు వదిలిపెట్టలేదు. అనేక ప్రయత్నాల తర్వాత ఈ బృందం డ్రోన్ అంగారక గ్రహ వాతావరణంలో కొంతసేపటి దాకా హాయిగా ఎగరగలిగింది. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మరొక దృశ్యం గుర్తుకొచ్చింది.
చంద్రయాన్-2 సంబంధం తెగిపోయిన రోజది. ఆ రోజు యావత్ దేశం నిరాశకు లోనైంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు కొద్ది క్షణాలు చాలా నిరాశకు లోనయ్యారు. కానీ మిత్రులారా, వైఫల్యం వారిని ఆపలేదు సుమా. ఆ రోజే వారు చంద్రయాన్-3 విజయగాథ రాయటం ఆరంభించారు. అందుకే చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు అది కేవలం ఒక మిషన్ విజయంగా మాత్రమే భావించలేదు మిత్రులారా. వైఫల్యాన్ని అధిగమించిన తర్వాత నిర్మితమైన ఆత్మవిశ్వాస విజయం అది. ఈ వీడియోలో కనిపించే యువకుల కళ్ళల్లో నేను అదే మెరుపును చూశాను. మన యువత అంకితభావం, మన శాస్త్రవేత్తల నిబద్ధతను చూసిన ప్రతిసారి నా హృదయంలో కొత్త ఉత్సాహం పెల్లుబికి వస్తుంది. యువతరం చూపే ఈ అంకిత భావం వికసిత భారతదేశానికి గొప్ప బలం. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరందరూ తేనె మాధుర్యాన్ని ఆస్వాదించే ఉంటారు. కానీ ఆ తీయటి తేనె వెనుక ఉన్న కృషిని, సంప్రదాయాన్ని, ప్రకృతితో అందమైన సామరస్యాన్ని మనం అంత లోతుగా గ్రహించలేం. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని కొండ ప్రాంతాల్లో తేనెటీగలు సులాయ్ అని కూడా పేర్కొనే అడవి తులసి నుండి ఒక ప్రత్యేకమైన తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ తెల్లరంగు తేనెను రాంబన్ సులాయ్ తేనె అంటారు. రాంబన్ సులాయ్ తేనె కొన్నేళ్ల క్రితం జిఐ ట్యాగును పొందింది. అప్పటి నుండి ఈ తేనె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతూ వస్తోంది. మిత్రులారా, దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో వృక్ష సంపదను తేనె ఉత్పత్తికి అద్భుతమైన వనరుగా పరిగణిస్తారు. అక్కడ గ్రామజన్య అనే రైతు సంస్థ ఈ సహజ సంపదకు కొత్త దిశానిర్దేశం చేస్తోంది. ఈ గ్రామజన్య అనే రైతు సంఘం ఒక ప్రాసెసింగ్ యూనిట్ను కూడా నిర్మించింది. ప్రయోగశాల, బాటిలింగ్ అంటే సీసాల్లో నింపటం, మళ్ళీ నిల్వ చేయటం, డిజిటల్ ట్రాకింగ్ లాంటి సౌకర్యాల్ని అనుసంధానపరిచింది. ఇప్పుడు ఈ తేనెను ఒక బ్రాండెడ్ ఉత్పత్తిగా రూపొందిస్తున్నారు. వివిధ గ్రామాలకు, అనేక నగరాలకు రవాణా చేస్తున్నారు కూడా. 2,500,000కు పైగా రైతులు ఈ ప్రయత్నం నుంచి ప్రయోజనం పొందుతూ ఉన్నారు. మిత్రులారా, కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో శివగంగా కాలంజియా అనే సంస్థ చేసిన కృషిని మనం మర్చిపోకూడదు. ఈ శివగంగా కాలంజియా సంస్థలో చేరిన ప్రతి సభ్యునికి ప్రారంభంలో 2 తేనెటీగల పెట్టెలిస్తారు. ఇలా చేయటం ద్వారా ఈ సంస్థ చాలామంది రైతుల్ని తమ లక్ష్యంతో అనుసంధానం చేయగలిగింది. ఈ సంస్థకు చెందిన రైతులు సామూహికంగా తేనెను సంగ్రహిస్తారు, అందంగా ప్యాక్ చేస్తారు, స్థానిక మార్కెట్కు సరఫరా చేస్తారు. దీని ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు మిత్రులారా. అలాంటి ఒక ఉదాహరణ నాగాలాండ్లోని క్లిఫ్ హానీ హంటింగ్ అంటే కొండ తేనె వేట. నాగాలాండ్లోని చోక్లాంగన్ గ్రామంలోని ఖియామనీ యాంగన్ ఆదివాసీ తెగకు చెందినవారు శతాబ్దాలుగా తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ తేనెటీగలు చెట్లపై కాకుండా ఎత్తైన కొండల మీద తమ గూళ్ళ నిర్మిస్తాయి. అందువల్ల తేనె సేకరణ కూడా ఎంత ప్రమాదకరమో మీరు ఊహించుకోవచ్చు. అందువల్ల అక్కడి ప్రజలు ముందుగా తేనెటీగల్ని పలకరిస్తారు. ఆ తేనెటీగల అనుమతి తీసుకుంటారు. తాము తేనెను సేకరించేందుకు వచ్చాము అని వాటికి తెలియచేస్తారు. ఆ తర్వాత మాత్రమే వారు తేనెను సేకరించటం ఆరంభిస్తారు. మిత్రులారా, ఇప్పుడు భారతదేశం తేనె ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. 11 ఏళ్ల కిందట దేశంలో తేనె ఉత్పత్తి 76,000 మెట్రిక్ టన్నులు. మరి ఇప్పుడు 1.5 లక్షల మెట్రిక్ టన్నులు. ఎంత పెరిగిందో చూడండి. గత కొన్నేళ్లలో తేనె ఎగుమతులు కూడా 3 రెట్లు పెరిగాయి. హనీ మిషన్ అనే కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ సంస్థ 2,25,000కు పైగా తేనెటీగల పెట్టెల్ని ప్రజలకు పంపిణీ చేసింది. ఇది వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలను అందించింది. దీనర్థం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తేనె మాధుర్యం కూడా పెరుగుతోంది. ఆ తేనె తీపి రైతుల ఆదాయాన్ని కూడా మరింత తియ్యగా పెంచుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మహాభారత యుద్ధం హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగింది అని మనందరికీ తెలుసు.
ఇప్పుడు మీరు అక్కడి మహాభారత అనుభవ కేంద్రంలో ఈ యుద్ధాన్ని, అంటే అప్పుడిప్పుడో జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఉంది. ఈ మహాభారత గాథను ఈ అనుభవ కేంద్రంలో 3D లైట్ అండ్ సౌండ్ షో, డిజిటల్ టెక్నిక్ల ద్వారా ప్రదర్శించడం జరుగుతోంది. నవంబర్ 25వ తేదీన కురుక్షేత్రాన్ని నేను సందర్శించినప్పుడు ఈ అనుభవ కేంద్ర అనుభవం నాలో ఎంతో ఆనందాన్ని నింపింది. మిత్రులారా, కురుక్షేత్రలోని బ్రహ్మ సరోవర్లో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవం ఒక అద్భుత కార్యక్రమం. దానికి హాజరవ్వటం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదెంతో విశేషమైంది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దైవిక గ్రంథమైన గీత ద్వారా ఎలా ప్రేరణ పొందుతున్నారో చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. ఈ ఉత్సవంలో యూరప్, మధ్య ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియాలో మొదటిసారిగా గీతను బహిరంగ వేదికపై ప్రదర్శించారు. ఐరోపాలోని లాత్వియాలో కూడా చిరస్మరణీయమైన గీతా మహోత్సవం జరిగింది. లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, అల్జీరియా ఆయా ప్రాంతాల కళాకారులు ఈ ఉత్సవంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో. మిత్రులారా, భారతదేశ మహోన్నత సంస్కృతిలో శాంతి, కరుణ అత్యంత ప్రధానం. ప్రతి చోట విధ్వంసంతో కూడిన భయంకరమైన వాతావరణం నెలకొన్న రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి క్లిష్ట సమయాల్లో గుజరాత్లోని నవానగర్కు చెందిన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ వారు చేసిన గొప్ప పని ఇప్పటికీ మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ సమయంలో జామ్ సాహెబ్ వ్యూహాత్మక యుద్ధ కూటముల గూర్చి కానీ, యుద్ధ వ్యూహాల గూర్చి కానీ అస్సలు ఆలోచించలేదు. అందుకు బదులుగా ప్రపంచ యుద్ధంలో పోలాండ్కు చెందిన యూదు పిల్లల్ని ఎలా రక్షించాలి అనేది వారి ఆలోచన. జామ్ సాహెబ్ గుజరాత్లో వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నేటికి ఇది ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం దక్షిణ ఇజ్రాయిల్లోని మోషావ్ నెవాతింలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా విశేషమైన గౌరవం. పోలాండ్లోని వార్సాలో ఉన్న జామ్ సాహెబ్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించే అదృష్టం గత సంవత్సరం నాకు లభించింది. ఆ క్షణం నాకు మరపురానిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులో ఒక అద్భుత సమ్మేళనం జరిగింది. అది సహజ వ్యవసాయం మీద జరిగిన ఒక భారీ సభ. దక్షిణ భారతదేశంలో సహజ వ్యవసాయం మీద జరుగుతున్న ప్రయత్నాన్ని చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. అధిక అర్హతలు ఉన్న చాలామంది యువ నిపుణులు ఇప్పుడు సహజ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. నేనక్కడి రైతులతో మాట్లాడాను. వారి అనుభవాల గురించి తెలుసుకున్నాను. సహజ వ్యవసాయం మన భారతదేశ ప్రాచీన సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. మాతృభూమిని రక్షించేందుకు దాన్ని నిరంతరం ప్రోత్సహించటం మన కర్తవ్యం కూడా. మిత్రులారా, ప్రపంచంలోని పురాతన భాష, ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒక నగరం, ఈ రెండింటి సంగమం ఎప్పుడూ ఒక మహాద్భుతం కదా. నేను కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 4వ కాశీ తమిళ సంగమం డిసెంబర్ 2వ తేదీన కాశీలోని నమోఘాట్లో ఆరంభమవుతుంది. ఈ సంవత్సరం కాశీ తమిళ సంగమం థీమ్ చాలా ఆసక్తిదాయకంగా ఉంది. ఆ థీమ్ ఏమిటంటే, తమిళం నేర్చుకోండి, తమిళ కరకలం. తమిళ భాషను ప్రేమించే వారందరికీ కాశీ తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదిక. నేను కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా తాము కాశీ తమిళ సంగమంలో భాగం కావటాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తామని నాకెప్పుడూ చెబుతూ ఉంటారు. ఈ సంగమం వారికి కొత్తగా ఏదైనా నేర్చుకోవటానికి, కొత్త వ్యక్తుల్ని కలవటానికి ఒక అద్భుత అవకాశం. ఈసారి కూడా కాశీ ప్రజలు తమిళనాడు నుంచి వచ్చిన తమ సోదర సోదరీమణుల్ని ఎంతో ఉత్సాహంగా స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. కాశీ తమిళ సంగమంలో భాగం కావాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను.
అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేసి ఇతర వేదికలకు అందించండి. ఇక్కడ నేను మరోసారి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. తమిళ కళాచారం ఉయర్వానద్, తమిళ మోళి ఉయర్వానద్, తమిళ ఇండియావిన్ పెరుమిదం, తమిళ్ కల్చర్ ఈజ్ గ్రేట్, తమిళ్ లాంగ్వేజ్ ఈజ్ గ్రేట్, తమిళ్ ఈజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. తమిళ సంస్కృతి గొప్పది, తమిళ భాష గొప్పది, తమిళం భారతదేశానికి ఎంతో గర్వకారణం. నా ప్రియమైన దేశవాసులారా, భారతదేశ భద్రతా వ్యవస్థ బలోపేతం అయినప్పుడు ప్రతి భారతీయుడు సహజంగా గర్విస్తాడు కదా. ముంబైలో ఐఎన్ఎస్ మాహేను గత వారం భారత నౌకాదళంలో చేర్చారు. దాని స్వదేశీ రూపకల్పనకు కొందరు చాలా ఆకర్షితులయ్యారు. అదే సమయంలో పుదుచ్చేరి మలబార్ తీర ప్రాంత ప్రజలు మాహే అన్న పేరు విని ఎంతో ఆనందించారు. దానికి కారణం మాహే అనే పేరును గొప్ప చారిత్రక వారసత్వం ఉన్న మాహే నుండి తీసుకున్నారు. ఈ యుద్ధనౌక శిఖరం కలరిపయ్యట్టు యుద్ధ క్రీడలో ఉపయోగించే ఉరుమి అనే సాంప్రదాయిక సౌకర్యవంతమైన ఖడ్గాన్ని పోలి ఉందని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని చాలామంది గుర్తించారు. మన నౌకాదళం వేగంగా స్వావలంబన వైపు కదులుతూ ఉండటం మనందరికీ ఎంతో గర్వకారణం. డిసెంబర్ 4వ తేదీన మనం నౌకాదళ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భం మన సైనికుల అజేయమైన ధైర్య సాహస పరాక్రమాల్ని గౌరవించే ఒక ప్రత్యేక ఉత్సవం. మిత్రులారా, నౌకాదళ సంబంధిత పర్యాటకంలో ఆసక్తి ఉన్నవారికి కొత్త విషయాలు తెలుసుకునే ప్రదేశాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. దేశంలోని పశ్చిమ తీరంలో గుజరాత్లోని సోమనాథ్ సమీపంలో దీవ్ జిల్లా ఉంది. దీవ్లో ఐఎన్ఎస్ ఖుక్రీకి గుర్తుగా ఏర్పాటు చేసిన ఖుక్రీ స్మారక చిహ్నం, మ్యూజియం ఉన్నాయి. ఆసియాలోని ఒక ప్రత్యేకత ఉన్న మ్యూజియం నావల్ ఏవియేషన్ మ్యూజియం గోవాలో ఉంది. ఫోర్ట్ కొచ్చిలోని ఐఎన్ఎస్ ద్రోణాచార్య వద్ద ఇండియన్ నావల్ మ్యారిటైమ్ మ్యూజియం ఉంది. మన దేశ సముద్ర చరిత్రను, భారత నౌకాదళ పరిణామ క్రమాన్ని ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. గతంలో పోర్ట్ బ్లేర్గా పిలిచిన శ్రీవిజయపురంలోని సముద్రికా నావల్ మెరైన్ మ్యూజియం ఈ ప్రాంత గొప్ప చరిత్ర ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది. కార్వార్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో ఉన్న వార్షిప్ మ్యూజియంలో క్షిపణులు, ఆయుధాల ప్రతిరూపాలు ఉన్నాయి. విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన మ్యూజియాల్లో జలాంతర్గామి, హెలికాప్టర్, విమానాలు, వాటి నమూనాల్ని, వాటి పనితీరును, ఎంతో ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. మీరందరూ ముఖ్యంగా సైనిక చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు వీటిని సందర్శించాలే నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, శీతాకాలం వచ్చింది. శీతాకాల పర్యాటకానికి కూడా సీజన్ వచ్చేసింది. అనేక దేశాలు శీతాకాల పర్యాటకాన్ని తమ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా మార్చుకుంటాయి. అనేక దేశాల్లో ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన శీతాకాల పండుగలు, శీతాకాలపు క్రీడా నమూనాలు ఉన్నాయి. ఈ దేశాలు స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రెక్కింగ్, ఐస్ క్లైంబింగ్, ఫ్యామిలీ స్నో పార్క్స్ ఇలాంటి అనుభవాల్ని తమ గుర్తింపుగా చేసుకుంటూ ఉన్నాయి. వారు తమ శీతాకాల ఉత్సవాల్ని ప్రపంచాన్ని ఆకర్షించేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు. మిత్రులారా, మన దేశంలో శీతాకాల పర్యాటకానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు పర్వతాలు ఉన్నాయి, మనకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, అంతులేని సాహస అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఉత్తరాఖండ్లో శీతాకాల పర్యాటకం చాలామందిని ఆకర్షిస్తూ ఉండటం వల్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఔలీ, మున్స్యారీ, చోప్టా, డేయరా లాంటి ప్రదేశాలు శీతాకాలంలో ఎంతో ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. పిథోరాగఢ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఆది కైలాష్లో రాష్ట్రంలోని మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మ్యారథాన్ కొన్ని వారాల కింద జరిగింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి 750 మందికి పైగా అథ్లెట్లు ఈ హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మారథాన్లో పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల పొడవైన
ఆది కైలాష్ పరిక్రమ రన్ ఉదయం 5 గంటలకు తీవ్రమైన చలిలో ఆరంభమైంది. చలి ఎంత ఉన్నప్పటికీ ప్రజల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. 3 ఏళ్ల కిందటి దాకా 2000 కంటే తక్కువ మంది పర్యాటకులు ఆది కైలాష్ను సందర్శించేవారు. కానీ ఇప్పుడు ఈ సందర్శకుల సంఖ్య 30,000కు పైగా పెరిగింది. మిత్రులారా, శీతాకాలపు క్రీడలు కూడా కొన్ని వారాల్లో ఉత్తరాఖండ్లో జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు, సాహసప్రియులు, క్రీడా ఉత్సాహికులు అందరూ ఈ ఉత్తరాఖండ్ క్రీడల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇలాంటి మంచు ఆధారిత క్రీడలకు సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ అందరికీ సులువైన అనుసంధానం కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. హోమ్ స్టేలకు సంబంధించి కూడా కొత్త విధానాన్ని రూపొందించారు. మిత్రులారా, వెడ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో వివాహం. ఈ ప్రచారం కూడా శీతాకాలంలో వేడుకల కోలాహలాలకు కారణంగా మారుతోంది. శీతాకాలపు బంగారు సూర్యుడి వల్లో లేదా పర్వతాల నుంచి దిగుతున్న పొగమంచు దుప్పట్ల వల్లో పర్వతాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్గా మారుతున్నాయి, ఎంతో ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంగానది తీరాన ఇప్పుడు ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, ఈ శీతాకాలంలో హిమాలయ లోయలు జీవితాంతం మరచిపోలేని మధుర అనుభవాలుగా మారతాయి. మీరు ఈ శీతాకాలంలో ఒక యాత్రను ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా హిమాలయ లోయల్ని మాత్రం మర్చిపోకుండా పరిగణలోకి తీసుకోవాలి సుమా. మిత్రులారా, నేను కొన్ని వారాల కిందట భూటాన్ సందర్శించాను. ఇటువంటి పర్యటనలు విభిన్నమైన పరస్పర సంభాషణలు, చర్చలకు అవకాశాలను అందిస్తాయి. నా సందర్శన సమయంలో నేను భూటాన్ రాజును కలిశాను. గతంలో రాజుగా ఉన్న ప్రస్తుత రాజు తండ్రిని, ప్రధానమంత్రిని, ఇతరులను కలిశాను. ఈ సందర్భంగా అందరి నుండి ఒకే మాట, భగవాన్ బుద్ధుడి పవిత్ర అవశేషాల్ని భూటాన్కు పంపినందుకు ప్రతి ఒక్కరూ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది విన్నప్పుడల్లా నా హృదయం ఎంత గర్వంతో ఉప్పొంగుతుందో మీరు ఊహించుకోవచ్చు. మిత్రులారా, బుద్ధుని పవిత్ర అవశేషాల పట్ల ఇలాంటి ఉత్సాహం అనేక ఇతర దేశాల్లో ఉంది. గత నెలలోనే ఈ పవిత్ర అవశేషాలను నేషనల్ మ్యూజియం నుంచి రష్యాలోని కల్మీకియా అనే నగరానికి తీసుకెళ్లారు. అక్కడ బౌద్ధ మతానికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. రష్యాలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలొచ్చి వాటిని చూస్తున్నారు అని నాకు తెలిసింది. ఈ పవిత్ర అవశేషాల్ని మంగోలియా, వియత్నాం, థాయిలాండ్ దేశాలు కూడా తీసుకెళ్లారు. ప్రతి చోట ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ పవిత్ర అవశేషాల దర్శనానికి థాయిలాండ్ రాజు కూడా వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని పవిత్ర అవశేషాలతో ఇంత గాఢమైన సంబంధాన్ని చూడటం నాకు సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని అనుసంధానించేందుకు ఇటువంటి చొరవలు మాధ్యమాలుగా ఎలా మారుతాయో చూడటం నాకెంతో ఆనందంగా ఉంది కూడా. నా ప్రియమైన దేశవాసులారా, మీరందరూ వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటించాలి అని నేను ఎప్పుడూ కోరుతూనే ఉంటాను కదా. కొన్ని రోజుల క్రితం G20 శిఖరాగ్ర సమావేశంలో అనేక మంది ప్రపంచ నాయకులకు బహుమతులు అందించే విషయానికి వస్తే వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పాటించాలి అని నేను మరోసారి చెప్పాను. మన దేశ ప్రజల తరఫున ప్రపంచ నాయకులకు బహుమతులు ఇచ్చేటప్పుడు ఈ వోకల్ ఫర్ లోకల్ భావనను నేను దృష్టిలో ఉంచుకున్నాను. G20 సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి నేను నటరాజస్వామి కాంస్య విగ్రహాన్ని బహూకరించాను. తమిళనాడులోని తంజావూరు సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న చోళుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఆ నటరాజు విగ్రహం ఒక అద్భుత ఉదాహరణ. కెనడా ప్రధానమంత్రికి వెండి గుర్రం ప్రతిరూపాన్నిచ్చాను. ఇది రాజస్థాన్లో ఉన్న ఉదయపూర్ అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. జపాన్ ప్రధానమంత్రికి వెండి బుద్ధ ప్రతిరూపాన్ని బహూకరించాను. ఇది తెలంగాణలోని కరీంనగర్కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరించే బుద్ధ విగ్రహం. ఇటలీ ప్రధానమంత్రికి
పుష్పాల ఆకృతులతో రూపొందించిన వెండి అద్దాన్ని బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్ సాంప్రదాయిక లోహ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా ఉంది. కేరళలోని మన్నార్లో రూపొందించిన అద్భుత కళా నైపుణ్యం ఉట్టిపడే ఇత్తడి శిల్పాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి నేను బహూకరించాను. భారతీయ చేతి పనులు, భారతీయ కళలు, మనవైన భారతీయ సంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించటం, మన చేతి వృత్తుల వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయటం ఆ వేదిక ద్వారా నా లక్ష్యంగా పెట్టుకున్నాను. మిత్రులారా, దేశంలోని లక్షలాది మంది ప్రజలు వోకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని తమ జీవితంలో భాగంగా చేసుకుంటూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం మీరు పండుగ షాపింగ్ కోసం మార్కెట్కు వెళ్ళినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించుండొచ్చు. ప్రజల ఇష్టాలు, వారి ఇళ్లలోకి తీసుకొచ్చిన వస్తువులు మన దేశం స్వదేశీ భావన వైపు తిరిగి వస్తున్నది అని స్పష్టంగా సూచించాయి కదా. ప్రజలు ఇష్టపూర్వకంగా భారతీయ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న దుకాణదారులు కూడా ఈ మార్పు వల్ల తమకు గిరాకీ పెరగటాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఈసారి యువత కూడా వోకల్ ఫర్ లోకల్ అనే స్ఫూర్తిని తమ జీవితాల్లో భాగంగా చేసుకుంటూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మిత్రులారా, రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం ఇలాంటి పండగలకి షాపింగ్లో ఒక కొత్త దశ. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అస్సలు మర్చిపోవద్దు. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశ ప్రజలు కష్టపడి తయారు చేసిన వాటిని మాత్రమే అమ్మండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ నెల భారతీయ క్రీడల పరంగా సూపర్ హిట్ అయ్యింది. భారత మహిళా జట్టు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ను చేజిక్కించుకోవటంతో ఈ నెల ఒక విజయవంతమైన క్రీడా మాసంగా ఆరంభమైంది. ఆ తర్వాత కూడా మైదానంలో మరికొన్ని కార్యక్రమాలు జరిగాయి. కొన్ని రోజుల క్రితం టోక్యోలో డెఫ్ ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ భారతదేశం 20 పతకాలు సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కబడ్డీ ప్రపంచ కప్ గెలుచుకోవటం ద్వారా మన మహిళా క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్లో వారి అత్యుత్తమ ప్రదర్శన ప్రతి భారతీయుడు హృదయాన్ని గెలుచుకుంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో కూడా మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అక్కడ వారు 20 పతకాలు సాధించారు ఏకంగా. మిత్రులారా, ఇంకా ఎక్కువగా చర్చల్లోకి వచ్చి ప్రాచుర్యం పొందిన విషయం ఒకటి ఉంది. అది చూపు లేని వారైనా మన మహిళా క్రికెట్ క్రీడాకారిణులు కప్ను గెలుచుకున్నారు. అది మామూలు కప్పు కాదు, ప్రపంచ కప్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మన దేశం వారు చూపు లేదు అనే అవరోధాన్ని అధిగమించి ఈ టోర్నమెంట్ గెలుచుకోవటం ఎంత విశేషం కదా. ఈ జట్టులోని ప్రతి క్రీడాకారిణి పట్ల దేశ ప్రజలు చాలా గర్వంగా ఉన్నారు. నేను ఈ జట్టును ప్రధానమంత్రి అధికారిక నివాసం అంటే మా ఇంట్లో కలిశాను. వాస్తవానికి ఈ జట్టు ధైర్యం, అభిరుచి మనకెంతో నేర్పుతాయి. ఈ విషయం మన క్రీడా చరిత్రలో ఒక గొప్ప విజయం. ఇది ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఈ రోజుల్లో మన దేశంలో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ఒక కొత్త క్రీడా సంస్కృతి ఎంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటే మీ పరిమితుల్ని పరీక్షిస్తూ మీ పరిమితుల్ని అధిగమించే ప్రోత్సాహాన్నిచ్చే క్రీడా కార్యకలాపం అన్నమాట. కొన్నేళ్ల క్రితం వరకు మ్యారథాన్, బైక్థాన్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలు కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి నెల 1500కు పైగా ఎండ్యూరెన్స్ క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అథ్లెట్లు చాలా దూరం ప్రయాణిస్తున్నారు కూడా. మిత్రులారా, ఎండ్యూరెన్స్ క్రీడలకు ఒక ఉదాహరణ ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్. సముద్రంలో 4 కిలోమీటర్లు ఈత కొట్టడం, 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కటం, దాదాపు 42 కిలోమీటర్ల మ్యారథాన్లో పరుగెత్తటం. ఈ 3 పనులు అంటే ఈత కొట్టడం, సైకిల్ తొక్కటం, పరిగెత్తడం, ఈ 3 ఒక రోజు కంటే తక్కువ సమయంలో చేయాలి అని మీకు చెబితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఉక్కు ధైర్యం ఉన్న వ్యక్తులు ఈ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అందుకే దీన్ని ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్ అని పిలుస్తారు.
ఈ మధ్య గోవాలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరిగింది. ఈ రోజుల్లో ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కూడా. మన యువ స్నేహితుల బృందాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతూ ఉన్న అనేక పోటీలు ఉన్నాయి. ఇంకా ఇతరంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చాలామంది ముందుకొస్తున్నారు. ఇవన్నీ ఫిట్నెస్ను ప్రోత్సహించే మార్గాలు. మిత్రులారా, ఇలా ప్రతి నెలా మిమ్మల్ని కలవటం నాకు ఎల్లప్పుడూ ఒక కొత్త అనుభవం. మీ గాథలు, మీ ప్రయత్నాలు నాకు కొత్త స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. మీరు మీ సందేశాల్లో పంపే సూచనలు, అనుభవాలు భారతదేశ వైవిధ్యాన్ని ఈ కార్యక్రమంలో చేర్చేందుకు నాకెంతో ప్రేరణగా నిలుస్తాయి. వచ్చే నెల మళ్ళీ మన్ కీ బాత్లో మనం కలిసే సమయానికి ఈ సంవత్సరం అంటే 2025 ముగింపు దశకు చేరుకుంటుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుంది. శీతాకాలంలో మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. వచ్చే నెలలో మనం ఖచ్చితంగా మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం, కొత్త వ్యక్తిత్వాల గురించి చర్చించుకుంటాం కూడా. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.